నమస్కారం. దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర విభజన తర్వాత నష్టంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏదో విధంగా పాలన ముందుకు తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కష్టాలు పడుతూనే ఉంది. అయితే ఇప్పటికే బ్యూరోక్రాట్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతూ తాత్కాలిక భవనం అని చెప్తూ శాశ్వతమైన ఒక గట్టి భవనం నిర్మించి తాత్కాలికంగా అందులో సచివాలయాన్ని నిర్మించారు. అయితే దీనిపై పాలన ఎలా సాగుతుంది, అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారనే దానిపై ఈరోజు దూరదర్శన్ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చర్చలో పాల్గొనడానికి ఏపీ ఎన్జిఓ నాయకుడు విద్యాసాగర్ గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొల్లంగొండ శివాజీ గారు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం సార్. మొత్తం మీద ఈ పాలన మొదలైన తర్వాత ఆయా పార్టీలు అదేవిధంగా ప్రజలు ఏమనుకున్నారనే దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. ముందుగా దీనికి సంబంధించి ఒక కథనం చూద్దాం. విభజన సీమాంధ్ర ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చింది. ఆర్థిక కష్టాల్లో రాష్ట్రం ఇరుక్కునిపోయింది. దాదాపు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏపీ పాలన మొదలైంది. అయితే ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టాలు. ముఖ్యంగా రాజధాని లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విజయవాడ నుంచి తాత్కాలికంగా పాలన మొదలుపెట్టారు. కానీ హైదరాబాదులోనే ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న ఉద్యోగులకు అగమ్య గోచర పరిస్థితి తీసుకువచ్చింది. అయితే ఉద్యోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పించేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసే అవకాశం కూడా ఇచ్చింది. ప్రత్యేక రైళ్లను, బస్సులను కూడా అందుబాటులోనికి తీసుకొని వచ్చింది. వీటితో పాటు వారానికి 5 రోజులే పనిచేసేలా వెసులుబాటును కల్పించింది. రాష్ట్రంలో ఉన్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు కూడా సహకరించాలని చంద్రబాబు నాయుడు కోరుతూ వచ్చారు. ఇదే సమయంలో విజయవాడ పరిసరాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. కొద్ది రోజుల క్రితమే దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు విజయవాడ పరిసరాలకు కదిలివచ్చాయి. అయితే పాలనా కేంద్రంగా ఒక సచివాలయం ఉండాలని మంత్రి నారాయణ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. దీంతో శాశ్వత సచివాలయం నిర్మించే లోపులో ఒక మంచి భవనంలో సచివాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో సచివాలయం భవనాన్ని నిర్మించారు. కేవలం 4 నెలల్లో భవన నిర్మాణాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. సచివాలయం విధులన్నీ తాత్కాలికంగా ఈ భవనం నుంచే నిర్వహిస్తారు. అమరావతి నగర నిర్మాణం మొదలైన తరువాత ప్రభుత్వ భవనాలను పక్కా ప్రణాళిక ప్రకారం నిర్మిస్తారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల నిర్మాణం కూడా జరుగుతుంది. అవి పూర్తయిన తరువాత ఈ భవనం నుంచి తాత్కాలిక సచివాలయం తరలి వెళుతుంది. ఆ తర్వాత ఇదే భవనాన్ని వేరే కార్యాలయాలకు కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం ఈ భవన నిర్మాణం వెనుక రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కృషి చాలా ఉందని చెప్పాలి. అయితే ఎట్టకేలకు భవన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అంతేకాదు అధికార యంత్రాంగం కూడా తరలివచ్చింది. మొత్తం మీద దసరా నుంచి పూర్తిస్థాయి పాలన వెలగపూడి నుంచి జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు కూడా తమకు కేటాయించిన మినిస్టర్ పేషీల నుంచి పాలన ఆరంభిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు తమ కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక దసరా నుంచి వెలగపూడిలో ఏపీ పాలన వెలిగిపోనుంది. ఇలా పాలన మొదలైంది. అయితే అధికారులు అదేవిధంగా ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అనే దాని మీద మనకు ముందుగా విద్యాసాగర్ గారిని అడుగుతాం. సార్ చెప్పండి, మొత్తానికి హైదరాబాద్ నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది, ఉద్యోగులందరూ ఇక్కడికి వచ్చేసారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? దీనికి ముందు ఒక విషయం చెప్పాలి నాగేష్ గారు. రాష్ట్ర బైఫర్కేషన్ చేసే టైంలోనే ఈ రాష్ట్రంలోని మొత్తం 5 లక్షల మంది ఉద్యోగులు కూడా రోడ్డు మీదకు వచ్చి బైఫర్కేషన్ అంటే ఒక కెలామిటీ, ఈ కెలామిటీకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఉద్యోగులే, తర్వాత విద్యార్థులు, నీళ్ళపరంగా రైతులు, మిగిలిన వారందరూ వస్తుందని చెప్పాం. దానికి ప్రజామోదం ఎంత లభించిందో ఎంత ఉద్యమం చేసాం చూసాం. ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైతే ఆ రోజు కెలామిటీ అని చెప్పామో అదొక వైపరీత్యం. అటువంటి వైపరీత్యాన్ని చేయవలసిన రీతిలో చేయాలి. అంతేగాని తలుపులు మూసేసి చీకట్లో చేయటం వల్ల వచ్చే ప్రమాదాలన్నీ కూడా ఆ రోజు ఏకరువు పెట్టినా అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పట్టించుకోకుండా వాటిని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితిని మనం గమనించాం. ఇప్పుడు వాటికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు చెప్పామో ఆ ఇబ్బందులే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావటం వలన ఇవాళ దగ్గరగా 15,000 మంది ఉద్యోగులు ఒక హెచ్ఓడీస్లోను సచివాలయంలోను, అవి కాకుండా ఇంకొక 10,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లోను, వీళ్ళు కాకుండా ఇంకొక 6 నుంచి 7,000 ఇది క్వాసీ గవర్నమెంట్ మిగిలిన వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అక్కడున్న ఉద్యోగులు ఒక్కసారి అక్కడి నుంచి టోటల్గా షిఫ్ట్ అవటం వలన ప్రభుత్వం కూడా
దీనికి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమయం పెట్టుకోకుండా ఒక 6 నెలలు 7 నెలల్లోనే మొత్తం ఇక్కడికి రావాలని అనటం వలన ఒక పక్క ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉద్యోగులు, ఇంకొక పక్క సమాజానికి ఉద్యమం ద్వారా కానీ మిగిలిన ద్వారా కానీ బాధ్యత ద్వారా కానీ సమాజానికి మేము ఏదైతే చెప్పామో, ఏ ఇబ్బందులను అయితే మేము ఎగపెట్టామో, ఏ ప్రామిస్లు అయితే చేశామో వాటన్నిటికి కట్టుబడి ముందుకు రావాల్సిన పరిస్థితి, ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం మేము. ఓకే సార్, సాగర్ గారు సమస్యలు ఏంటని మళ్ళీ చెప్తారు కానీ శివాజీ గారు మీరు చెప్పండి. అంటే బైఫర్గేషన్లో వచ్చిన ఇబ్బందుల వల్లే ఇలా జరుగుతుందని సాగర్ గారు అంటున్నారు, మీరు దీన్ని సమర్థిస్తున్నారా? ఏదైనా కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, విజయసాగర్ గారు దాంట్లో మేము ఏకీభవిస్తా ఉన్నాం. ఆ అనంతరం చక్కదిద్దుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉండాల్సింది. ఈ ఇబ్బందులని మనం పూర్తి చేసుకోవడం కోసం లోటు బడ్జెట్లో కానీ ఆదాయ వనరులు పెంచుకోవడంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఉద్యోగులందరి సహకారంతో మనం దీన్ని లోటు బడ్జెట్ను పూడ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర రాజధానికి నిర్మాణం కోసం ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం చేసేదానికోసం నా వంతు సహకారం చేస్తానని చెప్పిందో దాన్ని ఫుల్ఫిల్ చేయని పోయిన స్పష్టంగా కనపడుతుంది. రాజధాని అమరావతిలో పాలన ప్రపంచంలో 5 అత్యున్నత నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కేవలం 1850 కోట్లు మాత్రమే ఇచ్చారు. 1850 కోట్లతోటి తాత్కాలిక భవనాలు ఏ విధంగా నిర్మిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. అలాగే హైకోర్టు కానీ సచివాలయం కానీ ఇవన్నీ ప్రభుత్వ పాలనా భవనాన్నింటికి కూడా 42,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి ప్రభుత్వం పక్కన చెబుతూ ఉంది. ఇది 20 సంవత్సరాల కాల పరిమితితో చెప్తా ఉంది. ఏదేమైనా ఉద్యోగస్తులు ఇట్లా వచ్చి పనిచేయడం శుభసూచకు కొన్ని ఇవి ఉంటాయి, అడ్డంకులు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అధిమించి భవిష్యత్తులో అందరం కలిసి రాజధాని నుంచి పరిపాలన చేసుకోవటం ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికి అనుగుణంగా ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో ఏదో విధంగా మళ్ళీ కొత్త కాపురం కూడా తీసుకునే దానికోసం అమరావతి కేంద్రంగా 13 జిల్లాలను కనుక మనం ముందు తీసుకెళ్తే ఈ ప్రాంత ప్రజల ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సామాజిక సమస్యలలో పురోగతిని కల్పించే దానికోసం అమరావతి కేంద్రంగా అందరం కలిసి పనిచేస్తే ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి మా ప్రగాఢ నమ్మకం. సాగర్ గారు చెప్పండి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి అసలు ఉద్యోగులు అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇబ్బందులు అంటే షిఫ్టింగ్ అప్పుడే అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ ఒక 2 సంవత్సరాల పాటు ఫ్యామిలీస్ని అక్కడే మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. పిల్లలు ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్స్ చదువుతున్నారు, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. వాటికి సంబంధించిన సంస్థలు కానీ ఇవి కానీ ఇక్కడ లేవు. ఇప్పుడు మీరు CBSE సిలబస్ కాస్త ఉంది కానీ కేవీలు కానీ ICSE సిలబస్లు కానీ విజయవాడలో ఎప్పటికీ అవైలబిలిటీ లేని పరిస్థితి ఉంది. అందుకోసం ఫ్యామిలీని అక్కడ ఇక్కడ కూడా మెయింటైన్ మినిమం ఒక 2 ఇయర్స్ పాటు 3 ఇయర్స్ పాటు మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడి నుంచి వచ్చే ఉద్యోగులకి ఉన్నది. దాన్ని అధిగమించడానికి అప్పుడు ఏమడిగామంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని 30% HRA ఏదైతే ఇస్తున్నారో అక్కడ అదే 30% HRAనే ఇక్కడ కూడా ఇవ్వండి. విజయవాడలో కానీ HODలకు కానీ అమరావతిలో కానీ. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగులు కృష్ణా, గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారో, విజయవాడ, అమరావతిలో పనిచేస్తున్నారో వీళ్ళందరూ 20% HRA తీసుకుంటున్నారు. కానీ మా పక్క నుండి HODలోని సెక్రటరీలో పనిచేసే ఉద్యోగులకు మేమే 30% ఇమ్మని అడుగుతున్నాం. బికాజ్ ఆ ప్రాబ్లం అనేది వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి అడుగుతున్నాం. అట్లాగే ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు అనేక సమస్యలు అంటే 2 HRAలు మీకు వస్తున్నాయి కదా. 2 HRAలు కాదు, ఇది కూడా ప్రజలకు కూడా ఒకసారి చెప్పదలుచుకున్నాం. వీఆర్ నాట్ గెట్టింగ్ 2 HRAs, 2 HRAs రావటం లేదు. ఒక HRA ఏదైతే 30% HRA హైదరాబాద్లో పొందుతున్నారో ఉద్యోగి ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయితే ఆ సిటీకి సంబంధించిన HRA వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే 30 నుంచి 20కి వస్తారు. అంటే ఒక 10% కోల్పోతారు. అంటే 2 ఫ్యామిలీస్ పెట్టి బడ్జెట్ పెరుగుతుంది, HRA తగ్గిపోతుంది అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే అక్కడ ఏదైతే HRA ఇస్తున్నారో అది కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తాం, అది కూడా ఒక 2 సంవత్సరాలు మాత్రమే కంటిన్యూ చేస్తామని చెప్పి జీవో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆ 10% మేము కోల్పోకుండా వస్తుంది. ఇక్కడున్న ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నారు, మరి వాళ్ళకి 30% ఇస్తూ మాకు 20 ఏంటని. కానీ వాళ్ళకి ఆ ఇబ్బంది ఉందని చెప్పాం. దాంతోపాటు మహిళా ఉద్యోగులకి ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎక్కువ భర్తలు కూడా ఉద్యోగం చేసుకుంటుంటారు. అది మామూలు ఉద్యోగుల్లో తక్కువ పర్సెంట్ ఉంటుంది. మహిళా ఉద్యోగులు స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ఇంకొక చోట కానీ అలాగే డిఫెన్స్ DRDAలో కానీ వీటన్నిటిలో హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఆ సంస్థలు ఇక్కడ లేవు. భర్తలు ఇక్కడికి రాలేని పరిస్థితి, భార్యలు అక్కడ ఉండలేని పరిస్థితి, తెలంగాణ వాళ్ళు ఒప్పుకోని పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటిలో వాళ్ళు చాలా మానసికంగా కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ కోసం ఇక్కడ ఒక విషయం ఏంటి, ఉద్యోగులకి బదిలీ అనేది చాలా సర్వసాధారణమైన విషయం. ఈ బైఫర్గేషన్ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్యోగులందరూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని భావించవచ్చా? అంటే ఎందుకంటే బదిలీ అనేది చాలా సర్వసాధారణం. మామూలుగా ఒక్కసారి కాకుండా అందరూ ఒకేసారి వచ్చారు. ఈసారి దాన్ని సాధారణ బదిలీగా ఫీల్ అవ్వకుండా ఇది ఒక మూకుమ్మడి బదిలీలా ఫీల్ అయ్యి బ్లాక్మెయిల్ చేశారని భావించవచ్చు. అంటే నగేష్ గారు ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రజల దృష్టికి కానీ మీకు కూడా చెప్పదలుచుకున్నాం. మేము 5 లక్షల మంది ఉద్యోగులు, సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 4,85,000 మంది ఉద్యోగులందరికీ బదిలీ సర్వసాధారణం. కేవలం HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లోనూ
సెక్రటరియట్లోనూ పనిచేసే ఆ 13 నుంచి 15,000 మంది ఉద్యోగులు, కొంతమంది ఇప్పుడు అపాయింట్మెంట్ లేవు కానీ కొంచెం తగ్గారు, ఆ 13 నుంచి 15,000 మంది ఉద్యోగులకు మాత్రం బదిలీ సర్వసాధారణం కాదు. కారణం వాళ్ళు అదే కాంపౌండ్లో అపాయింట్ అవుతారు, అదే కాంపౌండ్లో 2-3 ప్రమోషన్లు తీసుకుంటారు, అదే కాంపౌండ్లో రిటైర్ అవుతారు. వీళ్ళే కాదు, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడ చేసిన భారతదేశంలో సెక్రటరియట్ హెచ్ఓడిలో పనిచేసే 15,000 మందికి ఆ సమస్య ఉంది. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఈ బైఫర్కేషన్ అనేది సమస్య లేదు కాబట్టి వాళ్ళ జీవితం అంతా అక్కడే రిటైర్ అవుదాం అన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఏర్పాట్లు కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళ భర్తల ఉద్యోగాలు కానీ అన్నీ చేసుకున్నారు. అందుకని ఈ 4,85,000 మందికి అది సమస్య కాదు. మొన్న ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, 22,000 మందిని ఎట్ ఏ టైమ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. మనకు చిన్న బజ్ కూడా రాలే ఎక్కడ. బట్ వాళ్ళకి సంబంధించి ఇక్కడికి రావడానికి ఆ ఇబ్బంది ఉంది. మహిళా ఉద్యోగులు వచ్చి ఇక్కడ ఉండాలి, ఫ్యామిలీస్ అక్కడ ఉండే పరిస్థితి. అందుకే మహిళా ఉద్యోగులకు కూడా ఫ్రీ అకామిడేషను, వాళ్ళకి బ్యాచిలర్ అకామిడేషన్ మహిళా ఉద్యోగులకు ఇవ్వండి, సెక్యూరిటీ పరంగా కానీ ఇంకొక పరంగా కానీ అనేది ఒక ప్రొవిజన్స్. ఓకే, శివాజీ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సాగర్ గారు ఒక విషయం చెప్పారు, కొంతమందికి సర్వసాధారణం కాదు అంటున్నారు. మీరు దీన్ని సమర్థిస్తారా? అంటే అవకాశం వచ్చింది కాదని ప్రభుత్వాన్ని ఎక్కువ అడిగారు, ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో చాలా ఎక్కువ ఇస్తుందనే అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది. దీని మీద మీరేమంటారు? ఏం లేదు, ఇందులో ప్రధానంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళే కదా, వాళ్ళ సౌకర్యాలు బ్రహ్మాండమైన పని చేసుకునే కనీసమైన మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఉంటేనే వాళ్ళు శుభ్రంగా పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రాజధాని నగరానికి వచ్చినప్పుడు మన జూన్లో ఒకసారి వచ్చారు, అక్టోబర్లో ఒకసారి వచ్చారు. మొదటిసారి వచ్చినప్పుడు చీర సారీ పెట్టించుకున్నారు, రెండోసారి పళ్ళు గాజులు అన్నీ పెట్టించుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ ఒక పండగ. ఇవన్నీ నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి అనుకూలం ఉన్నప్పుడు పనిచేస్తారు, వారానికి 5 రోజులే పని రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు ఏంటంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దేనికోసం ఉద్యమించారు? వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ భద్రత కోసం వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మీరు విమర్శిస్తున్నారా సమర్థిస్తున్నారా? మామూలు జరుగుతున్న సంగతులు చెప్తున్నాను. నేను విమర్శించాల్సిన అవసరం ఏముంది? వీళ్ళ మద్దతు అందరికీ కావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఉద్యోగస్తుల మద్దతు అన్ని రాజకీయ పక్షాలకు కావాల్సి ఉంది. వీళ్ళు ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు బ్రహ్మాండమైన ఉద్యమం చేశారు. అశోక్ బాబు గారు, సాగర్ గారు మన జిల్లాకు సంబంధించి మమ్మల్ని అందరం కలుపుకున్నారు, మేము వాళ్ళని కలుపుకున్నాం, చేశాం. కానీ ఆ తర్వాత 2.5 సంవత్సరాలు నిజాలు చెప్పట్లేదు ఇప్పుడు మీరు? అట్లా ఏం లేదు, అట్లా నిజాలు మాట్లాడతాం. తెలుసు, సాగర్ గారు తెలుసు, మీ అందరికీ తెలుసు. నేనేమంటానంటే సూటిగా మీకు సోదరుడు సాగర్ గారి రాష్ట్ర విభజన నేపథ్యంలో మీరు చేసిన ఉద్యమం చారిత్రాత్మకం, అందులో ఏం తెలియదు. కానీ ఆ తర్వాత జరిగిన 2.5 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసిన ప్రత్యేక హోదా విషయంలో వీళ్ళు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. వీళ్ళు మోసం చేశారు రాష్ట్ర ప్రజానికానికి. వీళ్ళ కోసం, వీళ్ళ సమస్యల కోసం, వీళ్ళ భద్రత కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. వీళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. రాష్ట్రం అల్లకొల్లాహం అయిపోతుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవుతుంటే వీళ్ళు చక్కగా ఒక పక్కన సేఫ్ సైడ్గా ఉన్నారు. సాగర్ గారు ఏమంటారు? శివాజీ గారి ఆరోపణకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం కంపల్సరీగా, శివాజీ గారు 2 సంవత్సరాల నుంచి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు కూడా 2 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా మీద కానీ ఇంకొక దాని మీద కానీ మాట్లాడటం. స్ట్రాటజికల్ సైలెన్స్, ఊహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని చెప్పి శివాజీ గారు చెప్పారు. అది వ్యూహాత్మకమైన కాదు చెప్పలేను, కానీ మేము దాని మీద పెద్దగా స్పందించకపోవడం అనేది వాస్తవం. ఆయన చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తున్నా. కానీ దానికి మా కారణం మాకుంది. దానికి ఎందుకు మేము అంతకుముందు ఎందుకు చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆ విషయం కూడా చెప్తాం. మేము ఉద్యోగులు కాన్స్టిట్యూషన్లో ఒక భాగం, ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం. ప్రభుత్వానికి తగినట్లు ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. మొన్న బైఫర్కేషన్లో కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రతిపక్షం, రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం, అటుపక్క వామపక్షాలు, ఇటుపక్క మీడియా, ఇక మిగిలిన ప్రజాపక్షాలు, వీటి ఏమీ కూడా ప్రజల ఆకాంక్ష అంతా ఒక పక్క ఉంది. అయితే రాజ్యాంగంలో ప్రజల కోసం పోరాటం చేయాలో, ప్రజలను ప్రతిబింబిస్తూ ప్రజలను ప్రజాప్రతినిధిగా ముందుకు వెళ్ళాలో, అటువంటి పక్షాలు మొత్తం వైఫల్యం చెందిన సందర్భంలో ఇట్స్ ఏ మోస్ట్ అనావాయిడ్ సర్కమ్స్టెన్స్ అనమాట. అటువంటి అర్జెంట్ సర్కమ్స్టెన్సెస్లో రాజ్యాంగంలోని ఒక భాగం బయటకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు శివాజీ గారు చెప్పినట్లు మాకు మొన్న ఎలక్షన్ అయిపోయి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మేమంతా ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ మమ్మల్ని ఒక విషయంలో గమనంలోకి తీసుకోవాలి శివాజీ గారు. మాకు ఆ రోజున వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయినా లేదా ఇది ఉన్నా మేము బయటకు వచ్చి చేసినప్పటికీ శివాజీ గారు లాంటి వాళ్ళని కలుపుకుని వెళ్ళాం ఆ రోజు. కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి పోరాట వ్యక్తులు పార్టీలో ఉన్నా మేము అయినప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో మేము ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే పెట్రోల్ ధరలు పెంచారు. ఎవరు ప్రజల తరపున ఫైట్ చేయాలి? ప్రజలు ప్రభుత్వం పెట్టే స్కీములు, ప్రభుత్వం పెట్టే సేవలు, ప్రభుత్వం పెట్టే కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే, ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందే ఉద్యోగస్తులు. కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, ఇంకొక ఇబ్బంది వచ్చినా, ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వకపోయినా, ఇంకొక ప్రాబ్లం వచ్చినా చేయవలసింది ప్రతిపక్షం.
ఆ రోజున కేంద్రంలో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం ఇక్కడ ఉన్న పక్షాలన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇచ్చేసాం. ఒకసారి మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక రేపు నుంచి మీరు పూర్తిగా ఫెయిల్, మీ మీద మాకు నమ్మకం లేదు, అందుకని ఏది వచ్చినా కూడా ఉద్యోగస్తుల మీద బయటకు వచ్చి ఉద్యమం చేస్తామని చెప్పడం అనేది ఇమ్మెచ్యూరిటీ. ఉద్యోగస్తులుగా ఉందంటే ఆ టైంలో ఆ రోజున చెప్తున్నా నాగేశ్వర, ఆ రోజున ఇబ్బంది వచ్చింది కాబట్టి అనావైలబుల్ సర్కమ్స్టాన్సెస్లో మేము వచ్చాం. కానీ మరుసటి రోజు నుంచి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏ పక్షాలు అయితే ప్రజల పక్షాన పోరాటం చేయాలో ఆ పక్షాలు చేయండి అని చెప్తున్నాం. ఆ పక్షాల మీద మాకు నమ్మకం ఉంది అంటున్నాం. ఈ భారతదేశ ప్రజాస్వామ్యం మీద కూడా మాకు చాలా నమ్మకం ఉన్నది కాబట్టే ఆ మరుసటి రోజు నుంచి, ఆ రోజు ఎంత ఇది జరిగినా కూడా మళ్ళీ ఆ తర్వాత జరిగినప్పటి నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ వచ్చినా, వైకాపా వచ్చినా, ప్రతిపక్షాలు వచ్చినా, వామపక్షాలు వచ్చినా, ప్రజా సంఘాలు చేస్తున్నా కూడా ఎస్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అంతేగాని మేము బయటకు వచ్చి వీళ్ళంతా తప్పు చేస్తున్నారని మేము చెప్పిన సందర్భం లేదు, ప్రభుత్వం ఒప్పు చేస్తుందని సందర్భం లేదు. మేము తప్పు ఒప్పులు నిర్దేశించే వాళ్ళం కానీ నిర్ణయించే వాళ్ళం కానీ కాదు. అంటే ఉద్యమించకపోయినా సరే మన జీతం మనకు వస్తుందని ఊరుకున్నారని భావించవచ్చు. అటువంటి పరిస్థితులు ప్రజల్లో, మేము ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో ఒక భాగం. ప్రతి కార్యక్రమానికి ప్రతిదానికి ఇవాళ ఉన్న బైఫర్కేషన్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో శివాజీ గారికి కూడా తెలుసు. ఈ రాష్ట్రానికి ఎంత ఇబ్బందులు పడి ఇవాళ ఆర్థిక పరిస్థితి కానీ, అటు రాజధాని లేకపోవడం కానీ, బైఫర్కేషన్ ప్రాసెస్ ఇంతవరకు 9th 10th షెడ్యూల్లో నాటికి అవ్వకపోవడం కానీ, వాటర్లో కానీ మిగతా అన్నింటిలో కూడా ఈ రాష్ట్రానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసు. ఈ సమస్యల మీద ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు, మిగతా పక్షాలన్నీ, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అధికార పక్షం ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ వీటిని ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే క్రమంలో ఎవరైతే ఉద్యోగ వ్యవస్థ ఉందో ఈ ఉద్యోగ వ్యవస్థ రాజ్యాంగానికి తగినట్లు ప్రవర్తించడం ముందుకెళ్లారు. కానీ ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం వారు చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విషయం మీద మాకు ఇబ్బంది ఉన్నా లేదు, శివాజీ గారు చెప్పిన దాంతో ఎస్ కేంద్ర ప్రభుత్వం అది చేయాలని చెప్పి మేము సమ్మెకి ఇంకోటి తిరగడం వలన అది వస్తుందో రాదో తెలియదు. కానీ ఈ రాష్ట్రాన్ని ఇంకా కష్టాల్లోకి, ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టివేసే పరిస్థితికి మేము తీసుకొస్తామన్నది మాకున్న ఆలోచన. ఆ ఆలోచనే మమ్మల్ని మౌనంగా ఉంచుతుంది. ప్లస్ వీళ్ళ మీద ఉన్న నమ్మకమే అధికార పక్షం పనిచేస్తుంది, ముందుకెళ్తుంది మా అభిప్రాయం. అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి తేడాలు ఉన్నా సహేతుకంగా వీళ్ళు కూడా ముందుకెళ్తున్నారు, ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, ప్రజల్లో నుంచో పెడుతున్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు చేయవలసింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివాజీ గారు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజ్ దీని మీద చాలా వివాదం జరుగుతుంది. మీరు ఢిల్లీలో ఎందుకు ఉద్యమం చేయట్లేదు, అధికార పక్షం తీసుకురావట్లేదని ఆరోపిస్తున్నా, మీరు అసమర్థంగా ఇక్కడే కూర్చునిపోయారని భావించవచ్చా? మీరు చెప్పినట్టు మేము పూర్తిగా విభేదిస్తూ ఉన్నాం. మీరు మా ఆంధ్రకన్నా కూడా రోజు రాజకీయ ముఖ చిత్రంలో వాస్తవాలు గమనించేవాళ్ళు. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాని అటకెక్కించింది. మా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ బిల్లు ఒకటి పెట్టి దాని ద్వారా భారతదేశాన్ని, అది కూడా రాజకీయమే అన్నారు కదండి. ఏం కాదు, ఏనండి సార్, పెట్టిన తర్వాత దేశంలో ఉన్న 11 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హోదా ఇస్తున్న క్రమంలో గబకన సుజనా చౌదరి గారు అధికార పార్టీ ఎంటర్ అయ్యి ప్యాకేజీ ఒప్పుకోవటం మూలంగా మనం ఆంధ్ర రాష్ట్రం వెనుకబడింది. అదే కనుక ప్రత్యేక హోదా వచ్చినట్టయితే పరిశ్రమలు వస్తాయి, అలాగే ప్రత్యక్ష పన్నుల రాయితీలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు వస్తాయి, ఎక్సైజ్ డ్యూటీలో రాయితీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. వీటన్నిటినీ కాదని చెప్పి ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు. మేము మొదటి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 1,00,000 కోటి సంతకాలతోటి అనేక మంది రోజు ఒక కార్యక్రమం చేసుకుంటుంటే అధికార పార్టీ నాయకులు మమ్మల్ని రామకోట రాసుకోండి, ప్రత్యేక హోదా కాదు అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేసిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారో, ఎవరైతే పాలనలో ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఎవరు మాట్లాడుతున్నారు, ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నారు, ఒకటే మాట చెప్తా ఉన్నారు, విభజన చట్టం అమలు చేయండి, విభజన చట్టం అమలు చేయండి. అంటే ఏంటి, విభజన చట్టం అనేది ఒక బెంచ్ మార్క్ ఏర్పడిపోయింది. విభజన చట్టం బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం పెట్టిందని ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. సార్, ఇప్పుడు ఒక ప్రైవేట్ మెంబరు అసలు బిల్లే పెట్టకూడదు అనేది ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా మీరు సెంట్రల్ లెవెల్లో మీకు పట్టు ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఒక సోనియా గాంధీ లెవెల్లోనో రాహుల్ గాంధీ లెవెల్లోనో అక్కడ ఉద్యమం ఎందుకు చేయట్లేదు? మేము లోక్సభను స్టాల్ చేసాం, రాజ్యసభను స్టాల్ చేసాం, మమ్మల్ని చూసి భయపడిపోయి దీన్ని ద్రవ్య బిల్లు అని చెప్పి ఓటింగ్ రానికుండా అడ్డుకున్నారు. ఓటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో మీరు కూడా అధికార పక్షంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు కూడా ఏదో వంకలు చెప్పుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో ఎవరో నాకు నిరాహార దీక్ష కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం చాలాసార్లు మాట్లాడారు కదా పార్లమెంట్లో. ఒక్కసారి నిరాహార దీక్ష కూర్చోబెట్టలేరా మీరు ఇక్కడి నుంచి ఒక సజెస్ట్ చేసి? ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో తిరుపతిలో మేము ఆందోళన చేస్తున్నప్పుడు మునికోటి అని చెప్పి మా పార్టీ కార్యకర్త ఆత్మత్యాగం చేశాడు.
తెలంగాణకు సంబంధించి ఏ విధంగా అయితే ఆత్మత్యాగాలు చేశారో అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఆహుతైన సందర్భం ప్రాణత్యాగం చేసుకునే సందర్భం కనపడతా ఉంది. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సమస్యల మీద చాలా ముందుండి పోరాడింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదంటే వీళ్ళందరూ లెటర్లు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆకరణ ప్రకటించిన తర్వాత ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీదే బురదలను పోయిన స్పష్టంగా కనపడతా ఉంది. మేమందరం కూడా ఇందులో పావులు అయిపోయాం. మాట్లాడలేని పరిస్థితి కనపడతా ఉంది. అధికార పక్షం ఒకటి చెప్తుంది, ప్రతిపక్షం ఒకటి చెప్తుంది. బ్యూరోక్రాట్స్గా అసలు ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏంటో మా ప్రజలకు చెప్పగలరు ఒకసారి? ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను నేను, తెలా పాపం తలా పిడికిడు అని. దీనికి సంబంధించి బిల్లులో పెట్టకపోవటం తప్పు. బిల్లులో పెట్టలేదని తెలిసిన ఎలక్షన్లో ప్రామిస్ చేసి ఇవాళ బిల్లులో పెట్టలేదు కాబట్టి మేము పెట్టలేకపోతున్నాం అనేది తప్పు. లేదు, ఒకసారి సాగర్ గారి మాటలకి నేను అడ్డొస్తాను. ఒక్క నిమిషం వివరణ చెప్తా ఉన్నా. బిల్లులో పెట్టేది ఏంటిది? వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘ రాజకీయ పార్లమెంటరీ చరిత్రలో ఆయనకు అనేక అనుభవాలు ఉన్నాయి. దీనికి ముందు 11 రాష్ట్రాలకి భారతదేశంలో ప్రత్యేక హోదా ఇచ్చారు. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఒక మెమో ద్వారా అది అమలు చెబుతారు తప్ప దాన్ని ఏదో చట్టంలో పెట్టలేదు అని అంటాం అది ఎంత మాత్రం కప్పిపుచ్చుకునే మాటకి దాకా. ఈ విభజన చట్టాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు దాన్ని శాసనమండలి సీట్లకు సంబంధించి ఇచ్చేశారు. ఇప్పుడు నీకు బలం ఉంది కదా, నువ్వు చెట్లేదంటే నువ్వు పెట్టు, లోక్సభలో పెట్టు, మేమందరం బలపరుస్తాం. ఇదంతా కూడా తలా పాపం తలా పిడికిడని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోవడం తప్పితే అసలు ఇప్పుడు జరగవలసింది ఏమిటి? ఇద్దరిది తప్పు ఉంది. పెట్టకపోవడం శివాజీ గారు అవునన్నా కాదన్నా ఆ రోజు బిల్లులో పొందుపరచకపోవడం అనేది తప్పు. పోలవరం 7 మండలాలని ఆ రోజు చేయకపోవడం అనేది తప్పు. ఇంకా తప్పులు ఎందుకంటే చాలా ఉన్నాయి. ఫర్ దట్ వీఆర్ నాట్ సిట్టింగ్ హియర్. అందుకని ఆ తప్పుల జోలికి నేను వెళ్ళట్లేదు. అట్లాగే ప్రామిస్ చేసి ఎలక్షన్లో ప్రజలకి వాళ్ళ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఒక మాట చెప్పేటప్పటికే ఉన్న పరిస్థితులన్నీ నీకు తెలుసు, బిల్లు ఉందా లేదా అని చెప్పి దాన్ని చేయకపోవడం ఇంకొక తప్పు. ఈ 2 తప్పులను పక్కన పెడితే మీరు ఒకటి అడిగారు, ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి ఏమిటన్న పరిస్థితి అని. నేనైతే వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్నా దీనికి సమాధానం. ప్రత్యేక హోదా వరకు ఈ రాష్ట్రానికి కాస్త కూస్తో ప్రయోజనం జరిగే మాట వాస్తవం. బట్ వీళ్ళందరూ దాన్ని చెప్తున్నట్టు అదేదో మృత సంజీవని అయ్యే పరిస్థితి కాదు. ఇది మంచిది అర్థమై. ఎందుకంటే ప్రత్యేక హోదాకి పోలవరానికి సంబంధం లేదు, ప్రత్యేక హోదాకు ఆర్థిక లోటుకి సంబంధం లేదు, ప్రత్యేక హోదాకి రాజధానికి సంబంధం లేదు, ప్రత్యేక హోదాకి రైల్వే జోన్కి సంబంధం లేదు, ప్రత్యేక హోదాకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని చేయడానికి సంబంధం లేదు, ప్రత్యేక హోదాకి జల రవాణాకి సంబంధం లేదు. అట్లాగే ఈ రాష్ట్రానికి కావాల్సిన అతిపెద్ద 10 తీర్థాల్లో ప్రత్యేక హోదా కూడా ఒక మంచి తీర్థం. ఓకే సార్, ఈ ఒక్క మంచి తీర్థంతోనే ఈ 9 తీర్థాలను వదిలేసుకుని దీని ఒక్కదాని కోసం కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ 9 తీర్థాలను తీసుకోవాలి. మేము అందుకే అంటున్నాం బైఫర్కేషన్ ఏదైతే చట్టం దాన్ని కనీసం అవన్నా దాన్ని ఎందుకు బెంచ్ మార్క్గా పెట్టుకున్నాం అంటే అదేదో చాలా బ్రహ్మాండం అని కాదు. బట్ మినిమస్ట్ ఉన్నాయి మనకు కావాల్సినవి అందులో. అందుకని దానిలో ఉన్నాయన్నీ కూడా చేయమంటున్నాం. దాంతోపాటు ప్రత్యేక హోదా కూడా చేయమంటున్నాం. సపోజ్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళు ఇస్తానన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, మాట తప్పిన మాట వాస్తవం, వాళ్ళని నిలయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంగా కానీ ఈ రాష్ట్ర ప్రజలుగా కానీ ఉద్యోగులుగా కానీ ఇంకొకటి కానీ చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? అటు పక్క ఉన్న 9 వదిలేసి ఇంకా తీసుకుంటున్న 90% వదిలేసి ఇవాళ లేదు రాదు అన్న దాని గురించి ఇవాళ అందరికీ ఇక్కడ ఉన్న రాజకీయ పక్షాలు వామపక్షాలతో ఒక మాట చెప్పండి, వామపక్షాలతో సహా మేము అడుగుతా ఉన్నాం మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేల ముక్కుకు రాసి మేము ప్రత్యేక హోదా తెస్తానన్నాం, తేలేపోయి మమ్మల్ని క్షమించండి అని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా నేల మీద చెప్పండి, మమ్మల్ని క్షమించండి. 2014లో ప్రత్యేక హోదా తెస్తాం, 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా వస్తాం మూలంగా ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్రకి, చెన్నై నుంచి నెల్లూరుకి, బెంగళూరు నుంచి అనంతపురంకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు దండుకొని మీరు ఇప్పుడు మేము ఇవ్వలేదు చట్టంలో లేదు అంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి మీరు ఇవ్వలేమంటున్నారు కాబట్టి మీ ముక్కు తిరుపతి వెంకన్న సాక్షిగా అక్కడ పాదాల చెంతల ముక్కు నేలకు రాసి మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యులందరూ కూడా క్షమాపణ చెప్పండి. మేము దాని గురించి అడగం. క్షమాపణ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంకొక పార్టీని వాళ్ళని టార్గెట్ చేసి చట్టంలో పెట్టలేదంటే అది ఎంత మాత్రం మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీ మూలంగానే వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. శివాజీ గారు నేను అడుగుతున్నానండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓకే మీరు బలేవాళ్ళండి అలా మాట్లాడతారు. అందరూ లెటర్లు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మీ అభిప్రాయం చెప్పదేంటి, మీ అభిప్రాయం చెప్పదేంటి అన్న తర్వాత మాత్రమే భావిస్తున్నారా?
అరే వీళ్ళందరూ లేఖలు ఇచ్చారు, 2008లో ఇచ్చారు, 2011లో ఇచ్చారు, 2012లో ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వరంగల్ వెళ్ళి రాష్ట్ర విభజన నామూలంగానే జరిగింది, నా లేఖ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం నేను మాట్లాడుతున్నాను. మేము తప్పు చేయలేదండి, తప్పు చేయలేదు, మేము అసలు తప్పు చేయలే. వీళ్ళందరూ లెటర్లు ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన తర్వాత హడావుడి ఏమి లేదు. తప్పు చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాండంగా 4 లక్షల రూపాయలతో ఉద్యమంలోకి వచ్చి బైఫర్కేషన్ తప్పు, బైఫర్కేషన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, మా కేంద్ర నాయకత్వం తప్పు చేస్తుంది, ఇవాళ దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలి, మేము కూడా దానికి వ్యతిరేకంగా పోరాడతామని సంవత్సరం పాటు ఇక్కడ పోరాటం చేసిన వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. కొల్లకొండ శివాజీ గారు కూడా దానికి ఆర్జులు. అంటే ఆ పోరాటము, ఆ పార్టిసిపేషనే చెప్తుంది వాళ్ళు చేసింది తప్పు అని. కానీ ఒక పొలిటికల్ పార్టీలో ఉండి, ఆ పార్టీలో ఒక నాయకుడు అధికార ప్రతినిధిగా ఉండి మేము తప్పు చేశామని చెప్పే పరిస్థితి ఉండదు. అందుకని శివాజీ గారు, నాకు తెలిసి శివాజీ గారు బాగా, ఆయన మామూలుగా అయితే చెప్తే ఇక్కడ చెప్పలేరు. ఇదే పరిస్థితి అక్కడ ఉన్న అధికార పార్టీ కూడా ఉంటుంది. శివాజీ గారు, సాగర్ గారు చెప్పలేరు అంటారు, చెప్పగలరు. అట్లే లేదు సాగర్ గారు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు, మాకన్నా మీరు ఉన్నత ఉద్యోగులు, మీకు అంతా అనుభవం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు మీరు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తానని చెప్పి మీరు 2 సార్లు లేఖలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దానికి తలొగ్గింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత మటుకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004లోనే తలొగ్గింది. 2004లోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో వీఆర్ ప్రొసీడింగ్ విత్ కేసీఆర్, మేము ఇదవుతున్నాము, మేము ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తాము అని చెప్పి 2004లోనే చేసింది. 2004లో చేసిన కాంగ్రెస్ పార్టీ 2014 దాకా యాక్షన్ తీసుకోకపోవటం ఒక తప్పు. 2012-13 దాకా కూర్చుని 2013లో ఒక తప్పు. అందుకని వాటిలోకి వెళ్ళదలుచుకోవాలి. వెళ్తే ఇవన్నీ సరే, మనం గొంగల్లో భోజనం చేస్తూ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఉద్యోగస్తులు రాజకీయ అధికార పార్టీలో ఉన్నోళ్ళు తాడి చెట్టు మరి చెట్లుగా పనివేసుకున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే అవినీతి అక్రమాలను ఉద్యోగస్తులు పట్టుకోలేకపోతున్నారు. ఈ జిల్లాలో ఇంత మట్టికి ఉద్యోగస్తులు ఎవడ మీదన్నా పీడీ యాక్ట్ పెట్టారా ఇసుక దొంగతనంగా తీసుకెళ్తానంటే? ఇసుకని అడ్డుకుని ఏమైనా కనపడతా ఉందా? ఇసుకని అడ్డుకున్న వనజాక్షిని మీద దాడి చేస్తే ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు వెనక నిలబడగలిగారా? ఏంటంటే అధికార పార్టీ ఏం దోసుకున్నా సరే ఉద్యోగస్తులు కళ్ళప్పగిచ్చి చూస్తా ఉన్నారు. సాగర్ గారు, ఇప్పుడు అంటే ఎలా కదండి, ఇలాంటి ఆరోపణ కొన్ని ఆరోపణలు అయితే అన్ని విషయాలు అధికార పార్టీ చూసి చూడనట్టు అవినీతిని అడ్డుకోలేకపోయారు అని. మరి శివాజీ గారు సాగర్ గారు, అంటే నేను ఇప్పుడు మన సబ్జెక్టు సచివాలయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి దసరా నుంచి కూడా సచివాలయంలో కూర్చుంటా అన్నారు. అయితే ఇంతవరకు అధికారుల మీద ఒక ఆరోపణ అయితే ఉంది, మీరు ఏమనుకున్నా సరే చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒక్కడే పనిచేస్తున్నాడు, అధికారులందరూ కూడా ఏదో వంకత పెట్టుకుని తప్పించుకుంటున్నారని ఒక ఆరోపణ అయితే ఉంది. దీని మీద ఈ రోజు నుంచి మీరు పనిచేస్తారని ఒక ప్రశ్నలు చాలా బయట వినిపిస్తున్నాయి. ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే పనిచేస్తుంది కనపడతా ఉంది. పారిశుద్ధ్యం, డ్రోన్ కెమెరాలు పెట్టడం, ఎక్కడ చెత్త ఉంది, ఇక్కడ చెత్త ఉందని అని ముఖ్యమంత్రి గారే చెప్పడం, ఇక్కడ దోమలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అన్ని దాంట్లో ఎంటర్ అయిపోయి అసలు ఆ వ్యవస్థలను ఇరుగురు ఎవరు పనిచేసినట్టు కనపడతలా. నిన్నగా మనం చూసాం ఎంతమంది వచ్చి చనిపోయారు. సాగర్ గారు, మీరు ఏమంటారు దీని మీద? అనేక పారిశుద్ధ్యం ఎవరో కూడా అధికార యంత్రాంగం పనిచేసినట్టు బాధ్యత తీసుకున్నట్టు ఉద్యోగులు సరిగా పనిచేయటం లేదు, బాధ్యతాయుతంగా లేరు, ఆరోపణ ఉందండి. ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళే చేస్తున్నారు అన్నది మీరు అడుగుతున్న ప్రశ్న. ఆయన కూడా ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. సరే, దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. దానికి కూడా చెప్తాం. అనేక కలెక్టర్ రివ్యూలో కూడా పదే చెప్తా ఉన్నారు, రెవెన్యూలో అవినీతి ఉంది. అవినీతి వేరు, బాధ్యతగా సక్రమంగా సేవలు అందించకపోవటం వేరు. మనం అవినీతి గురించి మాట్లాడదాం అంటే అవినీతి ఏంటి, ఉద్యోగుల అవినీతి ఏంటి కూడా చక్కగా మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు నాకు. లేదు, ఉద్యోగులు ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారే పనిచేస్తున్నారు, ఉద్యోగులు అధికారులు దానికి తగినట్లుగా స్పందించట్లేదు, పని చేయటం లేదు, ఇప్పటికైనా పని చేస్తారని మీరు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పలేదు, ప్రజల నుంచి వచ్చిన ఆరోపణ చెప్తున్నారు. దానికి కూడా చెప్తున్నా. హుద్హుద్ తుఫాన్ వచ్చింది, అవునండి. దీనికి ఈక్వలెంట్గా వచ్చిన 4 తుఫాన్లు, 2 అమెరికాలో 1 కెనడాలో వచ్చినాయి. తీసుకుంటే వాళ్ళు 21 రోజులు, 23 రోజులు, 32 రోజులు, 42 రోజులకి కరెంటుని మళ్ళీ చేయగలిగారు. మనం 7వ రోజున కరెంట్ ఇవ్వగలం. అంటే మనకన్నా చాలా డెవలప్డ్ నేషన్స్లో ఉన్న ఉద్యోగ వ్యవస్థ చేయలేని పని ఇక్కడ చేసింది. మాభూమి రెవెన్యూ గురించి చెప్తున్నారు, మాభూమి పోర్టల్ ఉంది. ఇవాళ 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా
ఇప్పుడు అందులో కొన్ని ఒక 10% 5% ఎక్కడ పని చేస్తే అక్కడ తప్పు జరుగుద్ది. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా టోటల్గా ఈ రాష్ట్రంలోని భూములన్నిటినీ కూడా ఒక దీని మీదకి తీసుకొచ్చి టోటల్గా చేసేస్తారు. తీవ్రంగా విభేదిస్తారు. అట్లాగే మా భూములు పాస్ బుక్లు ఉంటే రైతు చక్కగా పట్ట పాస్ చేసేసి భూమి పోర్టల్ కింద ఆన్లైన్ లో పెట్టేస్తే అది కరెక్ట్ గా లేదు. రైతులందరూ చాలా ఒక్క నిమిషం సాగర్ గారు చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఇంతవరకు ఈ 50 సంవత్సరాల్లో ఎక్కడా జరగని ప్రక్రియ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇంకా జరగాలి, అది కూడా చెప్తున్నాను. దాన్ని వస్తున్నాను, నేను మాట్లాడండి శివాజీ గారు. అది ఎక్కడ చూసుకున్నా కూడా మినిమం 2 సంవత్సరాల పాటు జరగవలసిన ప్రోగ్రాం. అది 2 years పాటు ఏ రాష్ట్రంలోనైనా, మన రాష్ట్రం అంత రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం జరగాలి అంటే మినిమం 1.5 నుంచి 2 సంవత్సరాలు జరగాలి. దీనికి ముందు సర్వే జరిగి 40 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో. మరి శివాజీ గారు ఇన్ని చెప్తున్నారు, ఏ ప్రభుత్వం కనీసం సర్వే కూడా జరిపించలేదు ఇంతవరకు. రీసర్వే జరిగి 40 సంవత్సరాలు అయింది. ఈ ఇంత రీసర్వే చేసి ఈ భూమి పోర్టల్ అంతా కూడా ఎక్కించాలి. ఇది చేయడానికి మినిమం 2 years టైము ఎంప్లాయీస్కి కానీ వ్యవస్థకు కానీ కావాలి. కానీ మనం ఇచ్చిన టైం 3 నెలలు. 3 నెలల్లో ఈ టోటల్ లక్షలాది ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోర్టల్లో పెడితే, నేను ఎంత చెప్పాను బిగిన్ చేసేటప్పుడే కమిటెడ్ 1 word, ఒక 10 to 15% తప్పులు ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఇంకొక 6 నెలలు ఉంటాయి. ఈ 6 నెలల్లో ఒకదాన్ని సవరించుకుంటూ వెళ్తారు. ఆఫ్టర్ 6 to 8 months ఇట్ విల్ బికమ్ 98% ప్రూఫ్. దానికి సంబంధించి అట్లాగే ప్రజాసాధికార సర్వే మీరు చూడండి ఎన్ని ప్రోగ్రామ్స్. ఈ క్రాప్, ఈ పాస్ అది కూడా అంతే. 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఈ పాస్ సిస్టమ్. ఇక్కడ ఈ పాస్ ఉంది. వెనకాల ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్స్ మీద సంబంధం లేదు. ఎవరు గవర్నమెంట్ చేయాలి? మహేష్ గారు ఉద్యోగుల సంగతి మాట్లాడుతున్నారు, పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వం ఏ సరుకులు అయితే ఇస్తుందో, ఏ సిస్టమ్ అయితే పెట్టిందో, ఈ పాస్ సిస్టాన్ని ఇవాళ కొన్ని లక్షలాది మందికి మేము వర్తింపు చేశాం. ఫైనల్ గా సాగర్ గారు ఒక్క నిమిషం, ఒకే పదంలో సమాధానం చెప్పండి. ఈ ఔషధి తీసుకొచ్చాం. పాలన పట్టాలు ఎక్కిందని మీరు భావిస్తున్నారా? ఎస్ సార్ నో? సంవత్సరంన్నర పాటు ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇక్కడ ఇంకొకటి బైఫర్కేషన్ అవ్వకపోవటం, ఉద్యోగుల బైఫర్కేషన్ అవ్వకపోవటం, కమలనాథన్ కమిటీ రిపోర్ట్ని పక్కన ఉండటం, 9-10 షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని సరిగా చేయకపోవటం, రాజధానికి సంబంధించి ఇక్కడ ఒక చొక్క ఏమీ లేని పరిస్థితిలో ఉండి ఇది సెటిల్ అవడానికి 1 సంవత్సరం పట్టింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిన ధర్మిల ఇప్పుడు బండి ట్రాక్ మీద ఉన్నది. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది, పరిగెత్తవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి అనుగుణంగా సహకరించవలసి, ప్రజలకు సేవలు అందించవలసిన బాధ్యత ఉద్యోగులుగా మాకు ఉంది అనుకుంటున్నాం. దానికి అనుగుణంగానే మేము ప్రవర్తిస్తాం. ఓకే సార్. శివాజీ గారు, అంటే అధికారులు ఇంకా ముందుగా పరిగెట్టాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? చివరిగా చెప్పండి. ఒక విషయం సాగర్ గారికి నేను చిన్న అప్పీల్ చేయదలుచుకున్నాను. ఒక నిమిషం చెప్తా. ఏ రాజకీయ పార్టీ అన్నా, లేదా రైతు సంఘం అన్నా మీ పట్టాదారు పాస్బుక్లు రద్దు చేయండి అని చెప్పి ఎవరైనా కోరారా? ఎవరో కోరకుండానే వీళ్ళు మీ భూమి పోర్టల్ పెట్టేసి అస్తవ్యస్తంగా చేస్తే రైతులు రద్దు చేయలేదండి. ఓకే శివాజీ గారు, దానివల్ల ఉపయోగం లేదన్నమాట. చెప్పండి నాకు సమాధానం. అంటే అధికార యంత్రాంగం ఇంకా పట్టాలు ఎక్కాలంటారు? అధికార యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ప్రభుత్వం పద్దాక అందులో ఇంటర్ఫియర్ అయిపోయి రోజు రివ్యూలు చేసి జిల్లాధికారులు పాలన చేయకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొద్దున్న నుంచి సాయంత్రం 100 కార్లు పెట్టుకొని మీటింగ్లు పెట్టేదాన్ని కొద్దిగా తగ్గించాలి. ఓకే సార్, శివాజీ గారు థ్యాంక్ యూ మీ సలహాలు ఇచ్చినందుకు. కొల్లగంటి శివాజీ గారు, అదేవిధంగా సాగర్ గారు ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి వచ్చి మీ విలువైనటువంటి విశేషాలు అందించారు. మొత్తానికి ఇది పాలనకు సంబంధించి ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, కొన్ని సమస్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే, ఖచ్చితంగా పట్టాలు ఎక్కింది, అన్ని సమస్యల్లో ముందుంటున్నాం అధికారులు అని చెప్పి సాగర్ గారు అంటున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.